రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిల చేరికలు కమిటీ నిలిపివేసింది. ఈ ముగ్గురి చేరికలు ఆదిలాబాద్లో కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. వీరు పార్టీలో తిరిగి చేర్చుకోవడంపై కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇక ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి చేరడంతో వారి చేరికలను నిలిపివేసిన దీపాదాస్ మున్షి వారిపై ఉన్న 6 ఏళ్ల సస్పెన్షన్ను ఎత్తివేయలేదని స్పష్టం చేశారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ మాజీ కాంగ్రెస్ సీనియర్ నేతలు గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి చేరికల కమిటీ నిలిపివేసింది. ఈ ముగ్గురి చేరికలు ఆదిలాబాద్లో కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. వీరు పార్టీలో తిరిగి చేరటంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి చేరటంతో వారి చేరికలను నిలిపివేసిన దీపాదాస్ మున్షి వారిపై ఉన్న 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ను ఎత్తివేయలేదని స్పష్టం చేశారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ మాజీ కాంగ్రెస్ సీనియర్ నేతలు గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిల చేరికల కమిటీ నిలిపివేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సత్యనారాయణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. అయితే ఒక రకంగా ఏదైతే గత 2 రోజులుగా అంటే ఈ షాజిద్ ఖాన్, సుజాత అలాగే సంజీవ్ రెడ్డి ఎప్పుడైతే గాంధీ భవన్ లో పార్టీలో తిరిగి చేరారో ఆ తర్వాత నుంచి ఆదిలాబాద్ లో ఏవైతే కార్యకర్తల నుంచి ఆగ్రహ జ్వాలలు, ఆవేదన ఇదంతా కూడా 2 రోజులుగా చూసాం. అయితే దీనిపైన స్పందించినటువంటి ఒక టిపిసిసి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వరకైతే ఈ విషయం అయితే చేరింది. ఈ యొక్క ఆదిలాబాద్ లో జరుగుతున్నటువంటి ఒక ఘటనల నేపథ్యంలో వాళ్ళైతే పూర్తి సమాచారం అంతా కూడా ఆరా తీసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఖచ్చితంగా వాళ్ళ పైన మాత్రం అంటే ఏదైతే ఇక్కడ ఆరోపిస్తున్నట్టుగా ముగ్గురు వల్ల పార్టీకి భారీగా నష్టం జరిగినటువంటి అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ముగ్గురి వల్లే పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కనుక పార్లమెంట్ ఎలక్షన్ లో కనుక ఆ ముగ్గురు తిరిగి పార్టీలోకి వస్తే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉండబోతుంది అనేటటువంటి ఒక కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర హైకమాండ్ అయితే దీన్ని పూర్తిగా సీరియస్ గా తీసుకొని ఆ చేరికల నిలిపివేత చేసినట్టుగా అయితే సమాచారం ఉంటుంది. దీన్ని రాష్ట్ర అధికార పార్టీ కూడా రాష్ట్ర ధృవీకర కాంగ్రెస్ నేత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ధృవీకరించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే కాంగ్రెస్ నేతలు ఇక్కడ ఆరోపించినట్టుగా ఏదైతే 6 ఏళ్ల పాటు బహిష్కరణ ఉన్నదో 6 ఏళ్ల పాటు బహిష్కరణ ఎత్తేలేదు అనేటటువంటి ఒక సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. అలాగే బహిష్కరణ అలాగే కొనసాగుతుంది, ఇంకా దాన్ని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఆ సస్పెన్షన్ కనుక ఎత్తేసినట్టయితే ఇక్కడ నిన్న నేతలు ఆరోపించినట్టుగా సస్పెన్షన్ ఎత్తేస్తే ఒక
లెటర్ సర్క్యులేట్ అయ్యేది. వీళ్ళ పైన సస్పెన్షన్ రివోక్ చేశామన్నటువంటి ఆ సందర్భంలో ఈ ముగ్గురి పైన సస్పెన్షన్ రివోక్ అయినటువంటి ఒక లెటర్ అయితే వస్తుంది. ఆ లెటర్ అయితే రాలేదు కాబట్టి వాళ్ళ పైన సస్పెన్షన్ అలాగే కొనసాగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే ఇక్కడ నేను కార్యకర్తలు వ్యక్తం చేశారు. అదేవిధంగా వాళ్ళు నమ్ముకున్న విధంగానే కార్యకర్తలు అయితే సంతోషంగా ఉన్నారు, ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురికి తిరిగి పార్టీలో నిలిపివేత చేయడం, అలాగే సస్పెన్షన్ యథావిధిగా కొనసాగించే అవకాశం ఉండేటటువంటి ఒక సమాచారం ఏదైతే ఆ కార్యకర్తలకు చేరిందో ఆ తర్వాత వాళ్ళైతే ఒక హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఇప్పటికైనా ఒక తాటిపై నడుస్తుంది. ఎందుకంటే గతంలో మాదిరిగా కాకుండా ఏదైతే పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు పార్టీ ఎంత బలోపేతమైందో అదే బలోపేతంతో తిరిగి పార్టీ ముందుకెళ్తుంది. అలాగే వచ్చేటటువంటి ఒక ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగుణ మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికలు ఏవైనా కూడా కాంగ్రెస్ పార్టీ వంటి ధీటుగా ఎదుర్కొని ఆ తర్వాత సత్తా చాటే విధంగా ఒక మంచి ప్రణాళికతో వెళ్తున్నటువంటి ఒక సందర్భాన్ని అయితే ఇక్కడ స్థానిక నేతలు అయితే గుర్తు చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే మటుకు ఈ ఏదైతే బహిష్కరణ ఎత్తేలేదని దీపాదాస్ మున్షి స్పష్టం చేసిందో దాని పట్ల మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజశేఖర్.